ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, స్టేజ్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు నిన్ను కొనియాడదన్, హల్లెలూయా పాడదన్. ప్రభు నిన్ను కొనియాడదన్, అన్ని వేళలందును నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలందును నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడదన్, ప్రభువా నిన్ను నేను కొనియాడదన్, హల్లెలూయా పాడదన్. ప్రభు నిన్ను కొనియాడదన్, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కీర్తింతును. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడదన్, ప్రభువా నిన్ను నేను కొనియాడదన్, హల్లెలూయా పాడదన్. ప్రభు నిన్ను కొనియాడదన్, హల్లెలూయా పాడదన్. ప్రభు నిన్ను కొనియాడదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువా నీ వెలుగు కరంది, నా జీవన జ్యోతియు నీవే. ప్రభువా నీ వెలుగు కాంతి, నా జీవన జ్యోతియు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడదన్, ప్రభువా నిన్ను నేను కొనియాడదన్, హల్లెలూయా పాడదన్. నిన్ను కొనియాడదన్, హల్లెలూయా పాడదన్. ప్రభు నిన్ను కొనియాడదన్. స్తోత్రమే. మమ్మల్ని పరచడానికి మాకు చిన్న సమయం కోసం అందన్నాడే నీకు స్తుతి పాత్రుడే, మీరు స్తుతికి యోగుడు. పరిశుద్ధుడా మా స్తుతి ఎన్ని వంకయ్య, మా ఆరాధన ఎన్ని వంకయ్య. పరిశుద్ధుడా ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా జనాలతో విడిపించండి. దేవా సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్య. వారి జీవితాన్ని కూడా ఉపకారం చేయండి దేవా. మీ సన్ని సమర్పించుతామని మీ ఊరేలాగా వాడుకోండి, ప్రార్థిస్తామయ్యా. మీ ఆత్మ భవిష్యత్తుకు మరిచి మమ్మల్ని నడిపించండి
దేవా మీ వాక్యానుసారం జీవించడానికి మమ్మల్ని సహాయం చేయండి. మాకు వాక్యం దయచేయండి, ప్రార్థనిస్తామయ్యా. మీ సన్ని సమర్పిస్తాం. ప్రార్థన విని దేవా వచ్చింది కాబట్టి ముందు అన్ని మగిమే మీకు ఇస్తాను. ఏసునామములో అడుగుతాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రేసుడు అందరికీ ప్రేసులు. ఈరోజు దేవుని వాగ్దానం గురించి మనం ధ్యానించబోతాము. దేవుని వాగ్దానము అన్ని నెరవేర్చబడుతుంది. మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానంలో నెరవేర్చిన దేవుడుగా అన్నాడు. దేవుని వాగ్దానం గురించి మనం ధ్యానించుకొని ముందుకు వెళ్ళాము. యెషయా గ్రంథము 60 అధ్యాయము 15 వాక్యము చదివి ముందుకు. నీవు విసర్జింపబడుటను బట్టినో ద్వేషించబడుట బట్టినో ఎవ్వడును నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాదిశముగాను బెగు తరములకు సంతోష కారణముగాను చేసేదను. ఇక్కడ చెప్పింది ఏంటిదంటే, దేవుడు మనకు శాశ్వత శోభాదిశముగాను బెగు తరములకు సంతోష కారణముగా చేసేదను. చాలా మంది మనల్ని విసరించారు, ద్వేషించారు, మనల్ని ఇది తీసిపెట్టారు. చాలా మంది మనల్ని విసర్జించారు. ఏ కార్యాలు చేసి మన పక్కన పెట్టిన వారు ఉన్నారు. చాలా మంది ద్వేషించిన వారు కూడా ఉన్నారు. మీరు ఇలాగనే వీరు ఎలాగ ఇక్కడ వస్తారు, ఇక్కడ మాట్లాడతారు, నేను ఒకరు దూషించిన వారు చాలా మంది చూస్తాము. అనా వారి ముందు అన్ని దేవుడు చెప్పిన మాట ఏంటి తింటే, నీ మార్గములో దాటిపోవటలేదు, మన మార్గములో వారు దాటిపోలేదు. ఇంతే మనల్ని దేవుడు ముందుగా నిలబెట్టారు. ఇంతే నేను శాశ్వత శోభాను వెగు తరములకు సంతోషకరముగా చేసేదని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అందుకోసం ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు దానికోసం పనిచేసిన వాడు అన్నాడు. పాత నిబంధన కాలంలో ప్రాచీన పశ్చిమేశ్వరంలో యెరూషలేము అంతగా ప్రాధాన్య గల పట్టణముగా లేదు. ముందు యెరూషలేము పట్టణం అనా ఇప్పుడు అయితే భవిష్యత్ కాలములో యెరూషలేము ఇతర ప్రధాన పట్టణం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మార్చబడింది. కారణం చూస్తే ఆ పట్టణంలో దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న జనాలకు అన్నింటిలో జయం కలుగుతుంది. దేవుని ప్రణాళిక వారి మీద ఉన్నది. అందుకోసం ఆ యెరూషలేము పట్టణంలో అన్ని ఏ కార్యం చేసినా అన్ని జయం పొందుతారు. దేవుని వాగ్దానం ఏంటంటే, ఆ ముందు ఆ యెరూషలేము పట్టణకు ప్రాముఖ్యత లేదు, కానీ ఇప్పుడు ఈ భవిష్యత్తు కాలంలో ప్రాముఖ్యత ఉన్నది. మార్చారు, దేవుడు మార్చారు. ఏదో చిన్న పట్టణం అది, ఆ పట్టణం ఇప్పుడు అందరికీ చూస్తే ప్రాధాన్యమైన పట్టణంగా ఉంది. అందుకోసం విలువ కలిగిన ఒక స్థలముగా ఉంది. అలాగా మనల్ని కూడా దేవుడు మార్చుతాను, మాటచ్చాను. అలాగా మన జీవితంలో, పాత జీవితంలో ద్వేషించిన వారు, విసర్జించబడిన వారు, అలా చాలా మంది మనం విసరించారు. వారు కూడా వారి ముందు మనం ఊడిపోయిన వారు ముందు ఉన్నాము. మన ఇప్పుడు దేవుని ప్రణాళిక మనలో ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో నిలబడిన వారిని హెచ్చించిన దేవుడుగా ఉన్నాడు. మనల్ని విసరించిన వారి ముందును, ద్వేషించిన వారి ముందును మనల్ని ఆశీర్వాదంగా నిలువబెట్టిన దేవుడు మన దేవుడు. అలాగే నిన్నే నేడు ఏక రీతిగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. మాట తప్పని దేవుడు మన దేవుడు. ఎంత మాట ఇచ్చిండితే ఖచ్చితంగా అది నెరవేర్చుతాడు. మన జీవితంలో మనల్ని శాశ్వతమైన శోభాదిశమానం చేసేదను, బిగు తరములకు సంతోష కారణంగా చేసేదను దేవుడు మాటచ్చున్నాడు. ఆ దేవుని మాటలు శ్రేష్టమైనవి. దేవుని మాట గైకొంట మనకు మేలుకరమైనది. ఎంత దేవుని మాటలు మనం ఎంత మాత్రం గైకొంటామో, ఎంత మాత్రం రిసీవ్ చేస్తామో అది అన్ని మన మేలుగా కలుగుతుంది. అలాగే దేవుని పిల్లలకు ఆధారమైన వాడు నరుడు కాదు. నరుడంతో మాట తప్పుతాడు. అనా మాట తప్పిన దేవుడు కాదు, నరుడు కాదు. మాట తప్పిన దేవుడు మన దేవుడు. అలాగే ఆకాశమును భూమిని గెద్దించిపోను, నా మాట ఎన్నడూ గెద్దించిపోదు అని మాట సెలవుచిన దేవుడుగా అన్నాడు. ఇంత అన్ని ఇది గెద్దించిపోతున్నా నా మాట మట్టు గెద్దించిపోదు. తరమరుగా నిలబడుతుని దేవుడు మాట్లాడతారు. మనుషులు లక్ష్యం పెట్టు వాటిని యెహోవా లక్ష్యం పెట్టడు. మనుషులు ఏది లక్ష్యం పెట్టారో దాని మీద లక్ష్యం పెట్టాడు దేవుడు. అలా మనుషులు పైరుగము లక్ష్య పెడతారు, అన్న దేవుడు హృదయములను లక్ష్య పెడతాడు. అలా మన హృదయములను శోధన చేసిన దేవుడు, మన అంద్రియంద్రియులను పరిశోధించిన దేవుడు అన్నాడు.
అలాగే దేవుడు మన హృదయంలో సంతోషంగా ఉండాలని ఆశపడతారు. మన హృదయంలో ఎలా ఉంది, మన హృదయంలో సంతోషం ఉంది, మన సంతోషంతో మనం ముందుకు సాగుతామా, దేవుడిచ్చిన సంతోషం మనం కాపాడుకుందామా దేవుడు చూశారు. ఇంత దేవుడిచ్చిన వాగ్దానం అదే, మనం తలమురగా సంతోష కారణముగా నిలబడతాను చెప్పి దేవుడిచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం మన జీవితం నెరవేరుతా దేవుడు చూస్తారు. అలాగే మనం ఏం చేసుకోవాలంటే దేవుడు మన హృదయాలను సంతోషంగా ఉండాలని ఆశపడతారు. మన హృదయంలో దుఃఖము, భారము, సమస్యలు వింటితే దేవుని వాగ్దానమును నెరవేర్చబడడానికి కాలాలు గడిచిపోతుంది. అయితే మన దేవుని వాగ్దానము నెరవేర్చబడాలంటే మన హృదయంలో బాధలు, సమస్యలు, భారం ఉండకుండా ఉండితే దేవుని వాగ్దానాలను మనం నెరవేర్చగలుగుతాము. అలాగే దేవుడిచ్చిన మాట మనలో నెరవేర్చబడాలా అని దేవుని నిరీక్షణతో ప్రజల పట్ల చూస్తారు. సాతాను ఏం చేశాడంటే, సాతాను ప్రజల హృదయంలో గాయపరిచి దేవునికి విరోధమైన కార్యాలు చేసుకొని ముందు సగటు చేశాడు. అయితే చాలా మంది సాతాను అలా వాడతారు. ఒకరి హృదయం గాయపరుస్తాడు, తర్వాత గాయపరిచిన ద్వారా కుంగిపోయి ఉన్నారు. దేవుని కార్యాలు చూడకుండా, దేవుని ఆశీర్వాదం పొందకుండా కుంగిపోయి ఉన్న వారు చాలా మంది చూడొచ్చు. అలాగే దేవుడు ఏం చెబుతారు, అలా ఉన్నవారికి దేవుడు ఏం చెబుతారంటే, భారమైన హృదయములను బాగు చేసిన దేవుడు మన దేవుడు మాట సెలవిచ్చున్నారు. హృదయములో ఏ సమస్యను, ఏ బాధను లేకుండా ఏ ఒక్క మనుషుడు లేదు. చూస్తే మన మనుషుల పట్ల చూస్తే వారి హృదయములు బాధ ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఏదాది ఒకటి వారి హృదయం భారమా ఉంది. దేవుని సన్నిధిలో హృదయాలు పరిశుద్ధపరచబడడానికి సాధ్యమవుతుంది. అయితే దేవుని సన్నిధిలో మనం రావాలి. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మన హృదయాలు దేవుడు పరిశుద్ధపరుచుతాడు. అలాగే హృదయ బాగు చేసిన దేవుడుగా ఉన్నాడు. మన హృదయాలు బాగు చేసిన దేవుడు మన దేవుడు. అలా హృదయ గాయాల ద్వారా దేవుని వాగ్దానం పొందకుండా చాలా మంది బాధపడతారు. అందుకోసం దేవుడు ఏం చేస్తాడు, హృదయాలు మనల్ని బాగు చేయాలని ఆశపడతారు. దేవుడు హృదయ గాయాలు స్వస్థపరచాలని ఆశపడతారు. ఎంత హృదయ కీర్తన 55 అధ్యాయము 22 వాక్యము చూస్తే అక్కడ ఒక వాక్యం సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద వేయుము, ఆయన నన్ను ఆదుకొనును, నీతిమంతుడు ఆయన ఎన్నడూనూ కదనీయడు. చూడండి, మన భారం అన్నీ యెహోవా మీద మోపాలంట, ఆయన ఆదుకున్నాడంట. తర్వాత నీతిమంతులుగా హృదయం వారితో ఎన్నడూ కదలనీయడంట. మన దేవుడి కదలనిచ్చిన దేవుడు కాదు. అందుకోసం మన భారము యెహోవా మీద మోపాల. ఆయనలో మన భారము పెట్టితే మన హృదయంలో దేవుని సంతోషం అనుభవించగలుగుతాము. అలా మనము సఖ్యమే కాని పరీక్షలు మనకు ఎదుర్కొన్నప్పుడు మన భారాలు యెహోవా మీద పెట్టాలి. చాలా మంది మనం భరించలేదు. మన హృదయ గాయాల ద్వారా ఇది మన సంతోషం కోల్పోయి చాలా మంది భరించలేకుండా ఉన్నారు. అలా దేవుడు చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని నేను ఆదుకున్నాను, మీ భారాలు నా పైన మోపండి చెప్పి అక్కడ వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆయన మనతో పాటు వాటిని పరిష్కరిస్తారు. ఎంత చాలా కార్యాల్లో మన పరిస్థితులు చూస్తే మన పరిష్కరించిన ఏం లేదు కావచ్చు, కానీ మన దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని చేతికి మన భారాలన్నీ సమర్పించితే ఆయన మనల్ని బాగు చేసి అప్పుడు మనకు ఏది అవసరమో అవన్నీ ఇచ్చిన దేవుడు అన్నాడు. ఆయన మనతో పాటు వాళ్ళని భరిస్తారు, మన భారాలన్నీ భరిస్తారు. మన సన్నిధిలో మన భారం వహిస్తే ఖచ్చితంగా దేవుడు భారాలు భరిస్తారు. ప్రతి పరిస్థితులను మనం కాపాడుతారు. అలాగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వాక్యం కూడా యేసు సెలవిచ్చిన మాట, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేసేదను. ఇక్కడ చెప్పింది విశ్రాంతి కలిగజేస్తాను దేవుడు చెబుతారు. భారం మోసి ఉన్న వారితో చెప్పిన మాట, ఇంత మీ భారం నా పైన మోపమే, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను చెప్పి మాట ఇస్తారు. దేవుని దగ్గర వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని దేవుడు విశ్రాంతి కలిగజేసిన దేవుడిగా అన్నాడు. చాలా సమస్యలతో, టెన్షన్తో, భారంతో ఏం చేయాలని తెలియకుండా ఉన్నవారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి ఏం చేయాలా, ఏం చెయ్యకుండా ఉండాలని అన్ని దేవుడిని జ్ఞాపకం చేస్తారు. పరివారం చేసిన దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. ఎంత విశ్రాంతి వారి ఆత్మకి ఇస్తారు. అలాగా మనం ఏం చేయాలంటే మన భారాలన్నీ దేవుని సన్నిధిలో మోపాల. అలాగా
దేవుని సన్నిధిని మనం సమర్పించదు ఖచ్చితంగా విశ్రాంతి మనం అనుభవించగలుగుతాం. అలా కీర్తన 147 3వ వాక్యంలో కూడా చెప్పబడుతుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసిన దేవుడు, వారి గాయములను కట్టువాడు. దేవుడు గాయములు బాగు చేసి వారిని కట్టే దేవుడుగా ఉన్నాడు. చాలా మంది గుండెలు గాయాల ద్వారా వచ్చినప్పుడు, దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆయన గుండె గాయాలు బాగు చేసిన మట్టు కాదు, అది కట్టి శుభ్రం చేసి వారితో బాగు చేశారు. వారు ఇది మంచి ఆశీర్వాదం నిలబడాలని దేవుడు కార్యం చేశారు. అందుకోసం మన దేవుని దగ్గర రావాలా, మన గుండె గాయాలు దేవుడు స్వస్థపరుస్తారు. దేవుని దగ్గర వచ్చే ఏ ఒక్క మనుషుని గాయాలతో చిన్న చిన్న వారితో బాగు చేస్తారు. ఏ ఒక్క మనుషుని అది యేసు రక్తం ద్వారా కడిగి శుభ్రం చేసి బలకరించి నడిపిస్తాడు దేవుడు. వారిని విడిచిపెట్టిన దేవుడు కాదు, ఎప్పుడున ఎన్నడను విడవను ఎడవాయని దేవుడు మాట ఇచ్చిన్నాడు. అందుకోసం వాడు విడిచిపెట్టిన దేవుడు కాదు మన దేవుడు. అందుకోసం మనం దేవుని ఆధారపడాలా. మన పాపముల కోసం శిలువ మరణం పొందిన దేవుడు ఆదాం పాపం భూమిలో శాపం వచ్చింది, అలాగే పాపం ద్వారానే మరణము వెలువడి చేస్తుంది. పాపం ద్వారా రోగాలు మానవునికి ఇచ్చింది. అందుకోసం మన రోగాల కోసం యేసు శిలువ మరణం పొందాడు. శిలువలో మన రోగాలు భరిచి ఉన్నాడు. నేను పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థత కలిగేని అని యేసు మాట సెలవిచ్చాను. మన కోసం శిలువలో అన్ని చేసిన దేవుడు. యేసు దగ్గర వచ్చిన ఏ ఒక్కరిని పాపము నుండి విమోచనిస్తారు, అలా రోగం నుండి విడుదలిస్తారు, శాపం నుండి కూడా విమోచనిస్తారు, అలాగే సాతాను బంధకం నుండి దేవుడు విడిపిస్తారు. అన్నిటిలో విడుదల ఉంది. అన్నిటికీ జవాబు యేసులోనే ఉంది. మన యేసులో మనం ఆధారపడాలా, యేసు దగ్గర రావాలా. అన్నిటికీ జవాబు యేసే ఉన్నారు. అందుకోసం యేసు దగ్గర వచ్చిన రావాలి. మనం యేసు దగ్గర వచ్చిన అందరితో హృదయాలు స్వస్థపరచాలని దేవుడు ఆశపడతారు. అలాగా రూతు బృందం చూస్తే, రూతు 1వ అధ్యాయము 19-22 వాక్యము చూస్తే, 19 నుండి 22 వాక్యం చూస్తే అక్కడ చెప్పబడింది కొన్ని విషయాలు నవమి గురించి చెప్పబడుతూ. నవమి జీవితంలో తన కుటుంబములో బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది అంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. కరువు చూసినప్పుడు ఆమె బాధపడి మోయాబు దేశం వెళ్ళిపోయింది. అక్కడ నవమి భర్త, ఇతరుల పిల్లలు అన్ని మరణించారు. అలాగా నవమి ఇతరుల కోడలు మిగిలింది. అలాగే నవమి తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలని చెప్పి ఆమె తిరిగి వచ్చినప్పుడు రూతుతో తీసుకొని ఆమె బెత్లెహేము వచ్చింది. అలాగే వచ్చినప్పుడు ఆమె కలిసి గాయాల ధోరణి వస్తూ బెత్లెహేము ఆశీర్వదించబడిన ఒక స్థలం. కొందరితో ఆమె మాట్లాడి అక్కడ వచ్చి నడిచి వచ్చినప్పుడు అక్కడ కొందరు తెలిసిన వారు మాట్లాడతారు. అప్పుడు అక్కడ ఉన్న కొందరితో ఆమె బాధ చెప్పిన మాటలు కనబడుతుంది. నేను సమృద్ధి గల రాణి వెళ్ళి తిని, ఇక్కడ సమృద్ధి గల వారిగా నేను వెళ్ళి తిని యెహోవా నన్ను వృత్తిని రాలిగా తిరిగి రాచేసాను. ఇక్కడ చెప్పబడిన సమృద్ధి గలదానిగా నేను మోయాబుకు వెళ్ళాను అన్నాడు. వచ్చినప్పుడు బెత్లెహేము తిరిగి వచ్చినప్పుడు నేను శూన్యమా వస్తాను చెప్పి ఆమె చెప్పదు. మన ఆకృతి కాయ ద్వారా ఆమె అలా మాట్లాడుతూ తర్వాత ఒక మాట చెబుతూ, బెత్లెహేము దేశమును దేవుని వలన ఆశీర్వదించబడింది. అక్కడ నిలబడకుండా ఆమె మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఆ స్థలం అక్కడ కరువు వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే నవమి ఉండదని, ఉండితే ఆమె ఆశీర్వాదమా నిలబడింది అని ఉండలేదు. అలా సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా అక్కడనే ఆమె దేవుని ఆధారపడి ముందుకు సాగాలి. అలా చేయకుండా ఆమె మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఆమె అన్ని విడిచిపెట్టి మోయాబు దేశంకి వెళ్ళింది. మోయాబు దేశం చూస్తే అక్కడ శాప భూమి, అది శపించబడిన ఒక భూమి అన్నది. అక్కడ విగ్రహారాధనలు ఎక్కువ చేసిన స్థలంగా ఉంది. మనము సమస్యలు వచ్చినప్పుడు నిదానించి జవాబు కనిపెట్టుకోవాలా. అంటే మన జీవితంలో నవమి జీవితం లాగా మనము ఇది వెంటనే చేసుకోవడం కాదు. మనం ఆలోచన చేయాలి. దేవా ఇక్కడ ఉండేది దేవుని తాటుగానే, దేవుడు ఉన్న చోటు మనం నిలబడాలి. అంటే దేవుడు మనం ఎక్కడ పెట్టారో అక్కడ మనం నిలబడి దేవునితో నాడిన వారు అంటారు, దేవా ఇక్కడ ఉండింది ఆశీర్వదమా లేదా వేరే చోటు వెళ్ళింది ఆశీర్వదమా మన అడగాల. దేవుడే మాట్లాడతారు మనతో. అయితే అక్కడ మోయాబు ఆ దేశం చూస్తూ విగ్రహారాధనలో ఆ స్థలం ఉంది. అక్కడ ఆమె వెళ్ళిపోయింది కాబట్టి 2 పిల్లలు, భర్త కోల్పోయింది.
అలాగే మనం నిర్ణయం తీసుకోవాలో మనం మన పరిస్థితిని పెట్టి చూడకూడదు. మన పరిస్థితి ఏమైనాను దేవుడు పెట్టాడు అక్కడే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి మనం నిలబడి ఉన్నాం. మన ఏ మన సమస్యలు మన హృదయ గాయాలు కలిగితే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ సమస్యలు కలిగినా కూడా, హృదయ గాయాలు వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి గాయపడలేని హృదయము దయచేయమని నేను ప్రార్థన చేసిన వారుగా ఉండాలా. దేవుడు గాయపడలేని ఒక హృదయం దేవుడు మనకిచ్చినట్టు మనం ప్రార్థన చేసుకోవాలా. అలాగే నవమి గాయాల ద్వారా చేదు వచ్చింది. అయితే గాయాల ద్వారా చేదు వచ్చింది కాబట్టి ఆమె చెప్పిన మాట, ఆ చేదు ద్వారా మాటలు దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతూ, అయితే చేదు కాబట్టి దేవుని వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ, నవమి జీవితం చూసి దేవుడి దగ్గర వచ్చిన దేవుని దగ్గర వచ్చిన ఆ నవమిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత తన కోడళ్ళు రూతు ద్వారా ఆమెతో ఆశీర్వదిస్తారు. ఎంత నవమి హృదయం గాయపడింది, ఒక హృదయం ఉంది, అది స్వస్థపరచపడాలని దేవుడు గొప్ప కార్యాలు రూతు ద్వారా చేశారు. 4వ అధ్యాయం రూతు 4వ అధ్యాయం 15 వాక్యము చదివితే అక్కడ చూడొచ్చు. నేను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువ అయినను, నీ కోడలు ఇతనే కనేను, ఇతడు నీ ప్రాణమునకును ఓదార్చును, ముసలితనమున నీకు పోషకుడు ఆగునని నవమితో చెప్పేది. ఏం చెప్తారంటే అక్కడ రూతుకు కొడుకు పుట్టింది. ఆ కొడుకు నవమి పక్క వారందరూ నవమితో చూసి చెప్తారు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నాకు ఎక్కువైన ఒక కోడలు చూడండి. తర్వాత ఇతని కనేది, ఇతడు నీ ప్రాణమును ఓదార్చును. నవమి కోసం ఆయన దేవుడు కలిగజేసినట్టు అక్కడ చెప్తారు వారు. తర్వాత ఓదార్చుని ప్రాణం ఓదార్చును, ప్రాణ గాయపడింది తన నవమి ప్రాణం, అందుకోసం నీ ప్రాణం ఓదార్చును, ముసలితనమున నీకు పోషకుడు ఆగమించుంది. ముసలితనమును కూడా నేను పోషించడానికి ఒకడు పుట్టాడు. పక్కవారందరినీ చెప్పిన మాట నవమి చూసి దేవుడు అలా గొప్పగా ఆశీర్వదించాడు. నవమి హృదయాలు గాయాలని స్వస్థపరిచారు. అలా గొప్ప కార్యాలు చేసి దేవుడు ఆమె హృదయం స్వస్థపరిచింది. అలాగే పొరుగు స్త్రీలు అన్ని నవమి కొరకు కుమారుడు పుట్టేనని చెప్పుకొని అతనిని ఒబేదని పేరు పెట్టిరి. అతడు దావీదుకు తండ్రి అయినను, యెషయా ఒక తండ్రి ఎంత చూడండి. దావీదుకు తండ్రి అయినను, యెషయా ఒక తండ్రి ఎంత. దావీదు సంతానము వచ్చింది. అందుకోసం దేవుడు గొప్ప కార్యం నవమి జీవితంలో చేశాడు. దేవుడు ఆ హృదయ గాయం ద్వారా ఆమె ప్రార్థన చేసిన అలవా ఉంది. అందుకోసం ఆ హృదయ బాగుపరిచాడు దేవుడు. అలాగా నవమి ప్రాణగాయాలతో వచ్చింది. అలాగే దేవుడు నవమి ప్రాణమును తెరచాడు. అలాగే ఆమె ముసలితనమును కూడా పోషించడానికి ఒక బాబును కలిగజేశాడు. అలాగే దేవుడు కార్యం చేశాడు. ఎంత హృదయ గాయాలు స్వస్థపరచబడాలా అని చెప్పి దేవుడు పని చేసిన దేవుడు, చేసిన దేవుడు. అందుకోసం మనం దేని గురించి చింతించకూడదు. తర్వాత ఇక్కడ చెప్పబడుతుంది, ఏ అవసరం వచ్చినది అది ఇచ్చి దేవుడు మాకు వచ్చిన దేవుడు అన్నాడు. బాగా చేసిన దేవుడు మట్టి కాదు, అది వారికి ఏది అవసరమో అది కూడా ఇచ్చి దేవుడు, మన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన దగ్గర రావాలని మీ హృదయాలు గాయాలు మాన్పి ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గర మనం రావాలి, హృదయ గాయాలు దేవుడు మార్పుతాడు, బాగు చూస్తాడు. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యం చూస్తే, అబ్రహాముతో ఉన్న కాలం అందరిలో లోతు ఆశీర్వాదము అన్నాడు. అబ్రహాముతో లోతు ఉన్నప్పుడు ఆశీర్వాదంగా ఏ గాయాలు లేకుండా, హృదయం నొప్పి లేకుండా సంతోషకరమా అన్నాడు. ఆయన అబ్రహామును విడిచి సొదొమ గొమొర ప్రాంతంలో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, అక్కడ దుర్మార్గులను కామ వికారయుక్తమైన నడవడి చేత ఎక్కువ బాధపడిన నీతిమంతుడు లోతును దేవుడు తప్పించాను. చూడండి, ఎక్కువ బాధపడాడంత. అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు ఏ బాధ లేదని, ఏ నొప్పి హృదయం లేదు. అనా సొదొమ గొమొర వెళ్ళినప్పుడు అక్కడ నడవడికి చూసి, అక్కడ క్రియలు చూసి ఆయన హృదయం నొచ్చుకున్నాడు. రోజు నొచ్చుకున్నాడు. హృదయం నొప్పి కలిగిన వాడు అన్నాడు. తర్వాత దేవుడు కనికరించి చెప్పి ఆయన విడిపించాడు. వీళ్ళంతా ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి
ఆ నీతిమంతుడిగా ఆయన జీవించాడు. ఆ సొలొమోను నీతిమంతుడిగా ఉండినప్పుడు ఆయన వారి మధ్య చెట్ట క్రియ చేసిన వారి మధ్యనే నివసించాడు. అలాగ అది చూసి రోజు రోజు ఆయన నొప్పి వచ్చింది. ఆయన హృదయంలో విన్నను వినిన వాటిని ఆయన వారి అన్ని అక్రమమైన క్రియల విషయం దినం దినము ఎదిగల తన మనసు నొప్పించుకున్నాడు. దినం దినం తాను చూసిన వాటిని సరే, విన్న వాటిని సరే, వారు చేసిన కార్యాలు చూసినా సరే, ఏదైనా సరే వారి హృదయం నొప్పిని ఉండింది. రోజు రోజు అది చూశాడు దేవుడు. ఈ నీతిమంతుడిగా వారి మధ్య ఉన్నాడు ఈ లోతు. ఆ లోతు జీవితం చూసి దేవుడు కనికరం చూపాడు. ఆయన అక్కడ ఉండి తప్పితే లోతు మనసు నొప్పించుకొని బ్రతికాడు. అలాగా ఆయన దేవుని సన్నిధి విడిచి ఏ ఒక్క క్రియలను చేయలేదు. ఆ దేవుని సన్నిధి విడిచి ఆయన ఏ క్రియలు చేయలేదు. వారు చేశారో నేను చేస్తానని చెప్పి వీరు అనుకున్నారు. అలా దేవుడే ఆయన చూశారు, నీతిమంతుడిగా బ్రతికాడు. దేవుని సన్నిధి విడిచి ఏ ఒక్క క్రియను చేయకుండా దేవునిలో కలిసి బ్రతికాడు. దేవునితో కలిసి బ్రతికాడు. దేవుని హృదయంతో ఆయన బ్రతికాడు. కాబట్టి దేవుడు ఆయన విడిపించాడు. దేవుని సన్నిధిలో ఆయన మరుగుతున్నాడుగా అన్నాడు ఆ సమయంలో. అందుకోసం దేవుడు ఆయన విడిపించాడు. అలాగే దేశంలో దేవుడు అక్రమం చేసిన దేశం చూసి దేవుడు నాశనం చేశాడు. నీతిమంతుడైన లోతును అక్కడ నుండి రక్షించాడు. అలాగా ఆయన హృదయ వేదనను మార్పి ఆయన సందేశం కలిగించాడు. నలిగిన హృదయమును ఓదార్చిన దేవుడిగా అన్నాడు. నలిగిన హృదయంలో వాక్యం పని చేయలేదు. ఎంత నలిగిన హృదయంలో వాక్యం పని చేయలేదు. అలాగా వాగ్దానం కూడా వారు పొందుకోలేదు. అలాగున్న వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అలాగే దేవుని దగ్గర వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని హృదయ బాధలు తీసివేసి అభిషేకంతో నింపడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని దగ్గర వచ్చిన ఏ ఒక్కరిని కొత్త మనసుగా మార్చడానికి దేవుని ఉద్దేశము. దేవుని దగ్గర ఎవరు వచ్చారో వారి హృదయం నూతనముగా మార్చాలా అని దేవుని ఉద్దేశంగా ఉంది. దేవుని దగ్గర వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని మొదటిగా ఆయన మనసు మార్చుకోవడానికి సహాయం చేశాడు. మన మనసు మార్చుకోవడానికి దేవుడు సహాయకుడుగా అన్నాడు. దేవునితో పాటు నడవాలా, దేవుని సన్నిధిలో నిలవాలా, మనుషులు మనసు మార్చుకోవాలా. ఇంత దేవుని సన్నిధిలో మనం ఉండవాలా, దేవునితో పాటు మనం నడవాలని కోరిక ఉన్నవారు ఏం చేయాలంటే వారి మనసు మార్చుకోవాలంతే. తర్వాత దేవుని పని కోసం ఆసక్తి కలిగిన వాడు అవసరం. దేవునికి అవసరంగా ఉంది. ఆసక్తి కలిగిన వాడు అవసరం. ఈ హృదయ గాయాలు ఉన్నవాడు ఎవరిమే ఆసక్తితో ముందుకు సాగలేదు. అందుకోసం దేవుడు కోరింది ఇలాగంటే ఆసక్తి కలిగి దేవుని కోసం పరిగెత్తిన వారు అవసరం. అందుకోసం అలాగా ఉన్న వారితో దేవుడు చూశారు. ఎంత దేవుడు అలాగున్న వ్యక్తిని అభిషేకిస్తాడు. ఎంత దేవుడు హృదయ గాయాలు స్వస్థపరిచి అభిషేకించి నడిపిస్తాడు. దేవుని కోసం ఆయన వాడబడాలా, దేవుని కోసం నిలబడాలని ఆయన బాగా చేశారు. అందుకోసం మన హృదయ గాయాలు స్వస్థపరిచిన దేవుడుగా అన్నాడు. అలాగే శౌలు జీవితంలో కూడా చూస్తే శౌలు దేవుడు ఎన్నుకున్నాడు, రాజుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన మనసు మార్చాడు. ఫస్ట్ ఏం చేశారంటే నూతన మనసుగా ఆయన మార్చాడు. ఫస్ట్ నూతన మనసుగా అనుగ్రహించిన తర్వాతనే అభిషేకంతో నింపి ఆయన చేయబోని కార్యాలను సూచన కనపరిచాడు. ఇన్న కార్యం నేను చేయబోతాను సూచన ఇచ్చారు. అలాగా ఆ దేవుడు అభిషేకించిన వ్యక్తులను నూతన హృదయం ఉండాలి, నూతన మనసు తలంపుల క్రియలు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు వాడతారు, గొప్పగా వాడబడతారు దేవుని సమయాలు. మనము బిగు తరములకు సంతోషకరంగా ఉండాలంటే మన మనసు నూతనముగా మార్చబడాల, మనసు ఆ మార్పు కలగాల. అలాగే నూతన మనసు కలిగిన వారి పట్ల దేవుని వాగ్దానములను నెరవేర్చబడుతుంది. అలాగా మనం నూతన హృదయం దేవుడు ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చున్నాడు. అయితే ఫస్ట్ దేవుని దగ్గర వచ్చిన వారికి నూతన హృదయం ఇచ్చింది దేవుడు, మన దేవుడు. అందుకోసం దేవుని వాగ్దానం ఉన్నది, నూతన హృదయం మీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చున్నారు. అందుకోసం ఎసెకేల్ 36 అధ్యాయము 26, 27 వాక్యం అక్కడ చెప్పబడుతూ ఒక వాక్యం, నూతన హృదయమును మీకు ఇచ్చదను, నూతన స్వభావమును మీకు కలిగజేసదను, రాతి గుండ మీలో తీసివేసి మాంస గుండ మీకు ఇచ్చదను, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులు గైకోని వారుగాను మిమ్మల్ని చేసేదను. మనసు నూతనముగా పరచబడింది పెడితే
దేవుని కట్టడలను అనుసరించి నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన విధులను పాటించుకోవడానికి సహాయం చేస్తాడు. ఎందుకోసం మనం మనసును మార్చబడాలంటే దేవుని ఆజ్ఞలు పాటించుకోవాలా, ఆయన విధులు పాటించుకోవడానికి దేవుడు మన మనసు మార్చుతారు, నూతన పరుచుతారు. దేవుని విధులు మన గైకోనికి మన మనసు నూతనమగాలి. మన మనసు నూతనమైతేనే దేవుని మాటలు మనం పాటించగలుగుతాం. అలాగే దేవుని వాక్యం పట్టించుకొని మనం బ్రతకాల. రోజు రోజు అదే దేవుని చిత్తం. అప్పుడు మునుపటి కంటే అధికమైన మేలే కలిగజేసే దేవుడు అన్నాడు. మన దేవుని వాక్యం పట్టించుకొని నూతన హృదయంతో మన దేవుని వాక్యం పట్టించుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మునుపటి కంటే మనం ఇప్పుడు అనుభవించి ఉన్న ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువగా ఆశీర్వాదం కలిగజేసిన దేవుడు. అలాగే మునుపటి కంటే మేలు కలిగజేసే దేవుడుగా మనకున్నారు. అలాగే దేవుని సేవించాలంటే నూతన మనసు కలిగి ఉండాల. మన దేవుని సేవలో ముందు సాగాలంటే నూతన మనసు మనం కలిగి ఉండాలి. 1 సమూయేలు 7:3 వాక్యం అక్కడ చెప్పబడుతూ, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అనేను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళీ కొన్నడలా అన్య దేవతలను అశ్రత్తు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. చూడండి, హృదయం తృప్తి, ఆయన సేవించాలంట. హృదయంలో త్రిప్పాలంట మనం దేవుని సన్ని. తర్వాత ఆయన ఐగుప్తు చేతుల నుండి మిమ్మల్ని విడిపించింది. అప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మనం చూడాల, మనం మళ్ళాలంట, తిరగాలంట. తిరిగిన తర్వాత దేవుని దగ్గర వచ్చిన చాలా మందిని చూస్తే దేవుని నమ్ముకున్నారు చెప్పుకొని హృదయంలో చాలా విగ్రహాలు పూజిస్తారు. విగ్రహాలు ఏంటిది మనం చూస్తే కోపము, తిరుగుబాటు, మూర్ఖతనము, క్షమించలేని మనసు అన్ని హృదయంలో పట్టుకున్నారు. బయట ఉన్న కార్యాల్లో చక్కపరుస్తారు, శుద్ధీకరిస్తారు. బయట ఉన్న కార్యాలు శుద్ధీకరిస్తారు, పరిశుద్ధపరుస్తారు. ఆయన లోపల ఉన్న ఆ కార్యాలు మనము దేవుని వాక్యం ద్వారా తీసివేసుకోవాలి. రోజు మన హృదయంలో ఎన్నో విగ్రహాలు ఉండొచ్చు. ఇది డబ్బు కావచ్చు, సొంత బంధం కావచ్చు, ఏది మన మూర్ఖతనము, ఏది కోపం, అసూయ అన్ని ఉండొచ్చు. అది అన్ని విగ్రహమే. మన జీవితంలో అన్ని తీసివేయాలని దేవుడు కోరుతాడు. అన్ని తీసివేస్తే మన హృదయం పరిశుద్ధపరచాలని ఆశపడతాడు. ఎంత మనకు అన్ని దేవుని వాక్యం ద్వారా తీసివేసుకోవాలా. లోపల ఉన్న దేవతలను అన్ని తీసివేసుకొని మన జీవితంలో ఫిలిస్తీన్ అలాగా శత్రువుల నుండి విడిపించబడతాము. ఫిలిస్తీన్ అలా శత్రువులు కూడా ఉన్నారు మనకు ఎదురుగా. మనం ముందుకు వెళ్ళకూడదు, ఆత్మీయం ఎదగకూడదు, ఏం దేవుడు ఆశీర్వదించకూడదు. అలా ఉన్న శత్రువులు కూడా చాలా మంది ఉన్నారు. వారి నుండి దేవుడు విడిపిస్తాడు. అందుకోసం మనం ఏం చేయాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని మనం ముందుకు సాగాలి. మన హృదయాలు చాలా విగ్రహాలు ఉంది, విగ్రహాలు పూజించిన వారుగా ఉన్నవారితో ఖచ్చితంగా అది తీసివేసి వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధం లేకుండా దేవుని ఎవరు చూడలేదు. మన హృదయాలు పరిశుద్ధపరచుకునే దేవుని సమయంలో కొనసాగిన వారుగా మనం ఉండాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30, 31, 32 వాక్యం చెప్పబడుతూ, దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు. తర్వాత చెప్పిన సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసరించుడి. అన్ని విసరించాలంత. తర్వాత చెప్పింది, ఒక్క నెలలో ఒకడు దయ కలిగి కరుణాకృదయులై ఇస్తున్నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒక్కరినొకడు క్షమించుడు. తర్వాత కరుణ హృదయములై మనము ఒక్కరినొకరు క్షమించగలిగిన వారు అంటారు, ప్రేమించగలిగిన వారు అంటారు. చాలా మంది క్షమించలేని మనసుతో జీవించిన వారు చాలా మంది. క్షమించలేని ఒక మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు మన జీవితం చేయరు. అయితే దేవుడు మన అన్ని పావాలు క్షమించి మనల్ని ఎన్నుకున్నారు. అందుకోసం మన చిన్న ఒక పావం కూడా మనం క్షమించగలిగితే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించబడాలి. అందుకోసం మన హృదయాల్లో మనం క్షమించగలిగిన ఒక మనసు మనకు ఇంకా క్షమించే కరుణా హృదయం మనం కలిగి ఉంటారు. క్షమించిన ఒక మనసు కలిగి ఉంటారు. దేవుడే చెప్పింది, క్షమించిన ఒక మనసు మీరు కలిగి ఉండండి. అక్కడ వాక్యం సెలవిస్తుంది, మీ లోపల నుండి అన్ని మీరు వాక్యం ద్వారా తీసివేసుకొని మనం ముందుకు సాగాలా. మన ఇద్దరి పట్ల మనం క్షమించగలిగిన ఒక మనసు కలిగి ఉండాలా.
చిన్న చిన్న విషయాలు చాలా మంది చూస్తే చిన్న చిన్న విషయాలు కోపం పెట్టుకున్నారు. చాలా మంది తీసేస్తారు. ఇంత నా సొంత బంధం కూడా నన్ను అది చెప్పింది ఇది చెప్పింది కోపం పెట్టుకున్నారు. కోపం పెట్టుకుని వారు ఒకటి చేస్తే మనం రెండు చేస్తాం చెప్పి చేస్తారు. ఒక్కటి వారు చెప్పితే మీరు రెండు చెప్తారు. ఎలా ఉండకుండా దేవుడు ఏం చెప్తారు? మన హృదయాలు పరిశుద్ధపరుచుకొని మనం ముందుకు సాగాలి. హృదయం మనం పరిశుద్ధపరిచితే దేవుడు మనలో ఉన్నారు. దేవుడు మనల్ని నివాసం చేస్తారు. మన పట్ల కార్యాలు దేవుడు చేస్తారు. అందుకోసం మనం క్షమించిన మనసు మనం కలిగి మనం ముందుకు సాగుగా ఉండాలా. సామెతలు 4:23 వాక్యం చెప్తే మీ హృదయం నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రంగా కాపాడుకోవాలి. చూడండి, మన అన్నిటికంటే భద్రంగా కాపాడుతుంది ఏంటంటే మనం హృదయాలు. ఆ హృదయాల నుండి జీవదారులు బయలుదేరుతుంది. అది కోసం మనం హృదయాలు కాపాడుకోవడం ఎంత అన్నిటికంటే ముఖ్యముగా మనం చాలా కార్యాలు మనం అన్ని భద్రంగా కాపాడుతాం. అని మన హృదయాలు మనం కాపాడుకోవాలని దేవుడు చెప్పారు. అందుకోసం మన హృదయాలు కాపాడుకొని మనం జీవించగలిగిన వారు అంటారు. తర్వాత దేవుని వాగ్దానంలో అన్నింటినీ దేవుడు నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. అన్నిటి నెరవేరుస్తారు. దేవుడు ఇచ్చిన మాటకి ఎత్తిమే తప్పదు. అన్ని కార్యాలు మనలో నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. దేవుని చిత్తము నెరవేర్చిన వారు దేవుని వాగ్దానం పొందుకున్నారు. దేవుని చిత్తం మనం ఎంత మాత్రం నెరవేరుస్తామో అంత మాత్రం దేవుడు వాగ్దానం మన జీవితాన్ని నెరవేరుస్తారు. తర్వాత వాగ్దానం మనం పొందుకోవాలంటే ఓర్మి అవసరం, ఓర్పు అవసరం. ఓర్పుతో మనం వాగ్దానం పొందగలుగుతాం. అందుకోసం ఓర్పుతో మనం ముందు సాగారుగా ఉండాలా. ఓర్పు ద్వారా ప్రాణాన్ని కూడా మనం రక్షించుకోవచ్చు. చాలా మంది జీవితం చూస్తే ఓర్పు లేకుండా చాలా సమస్యలు చిక్కుపడిపోతారు. సమస్యలు తెచ్చుకున్నారు, వారి మాటల ద్వారా వీరి ద్వారా సమస్యలు తెచ్చుకున్నారు. బయట తెచ్చుకొని తర్వాత సమాధానం లేకుండా నెమ్మది లేకుండా జీవించడం, ఈ ఆశీర్వాద దేవుని పొందకుండా జీవించడం, అలా ఉన్నారు చాలా మంది. అందుకోసం మనం ఏం చేయాలా? ఓర్పుతో మన ముందు ఉండాలి. ఏ సమస్య జరిగినా ఓర్పుతో మనం ఆలోచన చేయలేదు, సరే ఏది మాట్లాడాలి, ఏం చెయ్యాలి, మనం ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయంలో మాటలు చెప్పడం కూడా మనం ఆలోచన చేయలేదు, చెప్పితే ఏం జరుగుతుంది ఆలోచించేది, ఆలోచన చేసి మనం మాట్లాడడం కలిగిన వారు ఉండాలి. అలా ఓర్పు కలిగి వాగ్దానం పొందుకునే ముందుకు సాగే వారుగా మనం ఉండాలి. ఓర్మి ద్వారా దేవుని గొప్ప కార్యాలు మనం చూడొచ్చు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చబడుతుంది. నమ్మిన వారు అది ముందు కూర్చొని దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతూ అని మన నమ్మకం ఉండితే ఖచ్చితంగా దేవుని వాగ్దానం మనం పొందుకోవచ్చు. మన జీవితానికి నిత్య జీవము దేవుడు అనాది కాలమునే వాగ్దానం చేశాను. తీతు రాసిన పత్రిక చెప్పబడుతూ అక్కడ నిత్య జీవము దేవుడు అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం కూడా నెరవేర్చబడుతూ అలాగా తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 వాక్యం కూడా చెప్పబడుతుంది. అలాగే నిత్యమైన స్వాస్థ్యం గురించి అక్కడ చెప్పబడుతుంది. నిత్యమైన స్వాస్థ్యం గురించి వాగ్దానము మనకు దేవుడు తెలియజేసింది. అలాగే ఫిబ్రవరి రాసిన పత్రిక కూడా 9:15 కూడా చెప్పబడుతూ ఈ కేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకి ఆయన మరణము చెంది ఉన్నందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. చూడండి, దేవుడు మన కోసం శిలువ మరణం ద్వారా అన్ని మన కోసం చేశారు. యేసు చేశారు. శిలువ మరణం ద్వారా మనకి ఏది అవసరమే, ఆత్మకు ఏది అవసరమో అదన్ని శిలువలో విడుదల చేశారు. అదే పాత నిబంధన మధ్యవర్తిగా దేవుడు ఉన్నాడు. మనం పాత నిబంధన ద్వారా మనం రక్షణ పొంది ఉన్నాము. అలాగే దేవుడు ఇచ్చిన వారిని నిత్యమైన స్వాస్థ్యము దేవుడు అంగీకరించాను. అలాగా మన కోసం దేవుడు అన్ని సిలువలో చేసిన దేవుడు కాబట్టి మనం దేవుని ఆధారపడాలి. మన స్వాస్థ్యం ఎవరుంటే ఏసేయాలి మనం ఆధారపడి మనం ముందుకు సాగాల. ఇలాగా దేవుని మనకు చేసిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చిన దేవుడు మన దేవుడు. రోజు ఆయన చేసిన వాగ్దానములు ఆయన జ్ఞాపకం చేస్తారు. ఇంత మన పట్ల నెరవేర్చిన దేవుడు అన్నాడు. వాగ్దానములు ఇంత వాగ్దానం వచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అందుకోసం అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వాక్యం జీవ కిరీటం గురించి అక్కడ చెప్పబడుతూ జీవ కిరీటం పొందాలంటే మనం ఏం చేయాలి చెప్పబడుతూ శోధన సగుచువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు నందు
ప్రభువును ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతుంది. చూడండి, ఏం చేయాలంటే మనం శోధన సహించిన వారుగా ఉండాలి. శోధన సహించి జీవ కిరీటము మనం పొందుకోవచ్చు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలా శోధన సహించిన వారు దేవుని వాగ్దానం పొందుకోవచ్చు. శోధన వచ్చినప్పుడు మనల్ని దేవుని సన్నిధిని మనం నిలబడాలి. దేవుని సన్నిధిని మనం సమర్పించాలా. ఆ దేవుని చేతికి మనం సమర్పించాలా. నాకు శోధన ఉంది, దేవ విడిపించింది మనం చెప్పలేని వారు వండాలి. అన్ని సమర్పించిన వారు వండాలి దేవుని సన్నిధిని. అప్పుడు మనల్ని దేవుడు బలపరిచి ఆత్మ బలంతో ముందుకు సాగడానికి సహాయం చేశారు. అందుకోసం మనం అన్ని సమర్పించిన వారు వండాలి. యేసు శోధింపబడి శ్రమ పొందేను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలిగిన వాడు ఉన్నాడు. యేసు కూడా శోధనను తప్పించిన వాడు. శోధన వచ్చింది. యేసు కూడా దేవుని కుమారుడే, సర్వశక్తిమంతుడే, ఆయనకి అన్ని తెలిసిన వాడు. ఇప్పుడు కూడా శోధన వచ్చింది సాతంతో, కానీ ఆ శోధనను జయించగలిగిన వాడుగా ఉన్నాడు. అందుకోసం ఆ శోధన సహించిన వాడు, శోధన శ్రమ పొందేని కనుక శోభింపబడిన వారికి సహాయం చేసిన వాడు వాడు. శోధన వచ్చిన వారికి అన్ని సహాయం చేసిన దేవుడు అన్నాడు. ఆ శోధన వచ్చినప్పుడు జీవం గల దేవుని విడిచి మన పోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీద ఏవేమి అతని ఒకవేళ ఉందో ఏమో అని మనం చూసుకోవాలి. దుష్ట హృదయం, అవిశ్వాస హృదయం మనం రాకుండా. శోధన వచ్చిన చాలా మంది ఇది అవిశ్వాసం ద్వారా ఏం చేశారంటే వారు దేవుని విడిచి వెళ్ళిపోతారు. దేని వాగ్దానం వారు పొందుకోలేదు. దేని విశ్వాసంలో వారు ఎదగలేదు కాబట్టి వారు అలా జరిగిపోతారు. అందుకోసం మనం ఏం చేయాలి? శోధన వచ్చినప్పుడు దేవుని ఆధారపడము. నేను దేవుని ఆధారపెడితే ఖచ్చితంగా ఆయన సహాయం చేశాను. మనకు శోధన విడిపించినట్టు. అందుకోసం మనం దేవుని ఆధారపడాలి. విశ్వాసం ద్వారా దేవుని కార్యాలను చూడలేదు. మనకి శోధన వచ్చిన, కష్టం వచ్చినా, సమస్య వచ్చినాను మన విశ్వాసం ఏమాది వచ్చితే ఖచ్చితంగా, అనుమానం ఏమైనా వచ్చినా కూడా దేవుని వాగ్దానంలో అనుమానము ఆ విశ్వాసము వచ్చితే మనం ఏ ఆశీర్వాదం మనం పొందరు. దేవుని కార్యాలను మనం చూడలేదు. అందుకోసం మనం విశ్వాసం రాకుండా దేవునితో కాపాడుకోవాలి. అందుకు శోధనలో నిలిచిన వారు అడగకుంటున్నట్లు కూడా మనం జాగ్రత్త పడాలి. చాలా మంది శోధన వచ్చినప్పుడు పడిపోతారు. ఈ శోధన తట్టుకోలేదు దేవా అని చెప్పి పడిపోయిన వారు కానీ కృపలు నుండి పడిపోతారు, పాపములు పడిపోతారు. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. కృపలో మనం నిశ్చున్నామా శోధన మనకు వచ్చింది, అప్పుడు మనం దేవుని ఆదుకోవాలి. దేవాన్ని నడిపించింది. తర్వాత పడకుండా జాగ్రత్త పడాలి. పాపం ఏమి రాకుండా మన జీవితం కాపాడుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వాక్యంలో చెప్పబడుతుంది. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మనకు సంభవింపలేదు. దేవుడి మాట చెప్పింది ఏంటంటే ఏ సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మనకు రాదు దేవుని పిల్లలు. తర్వాత మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు. చూడండి, సగించినంత మట్టుమే శోధన వస్తుంది. తర్వాత ఇక్కడ అంతేకాదు, సగింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించే మార్గం కూడా కలిగేశాను. ఆ శోధన తప్పించడానికి మార్గం కలిగేసిన దేవుడు మనం. అందుకోసం అన్ని శోధన వచ్చినప్పుడు దేవుని ఆదుకోవాలా, దేవుని సమర్పించాలి, దేవునిలో నిలబడాలి. తప్పిపోకుండా దుష్ట గతిని రాకుండా, అవిశ్వాస గతిని రాకుండా, మనం పడిపోకుండా మనం నిలబడాలి దేవుని సన్నిధిలో. అందుకోసం శోధన సగిసి కలిగినంత మట్టుకు మనకు శోధన కలుగుతుంది. శోధనలో ఉండి తప్పించి మార్గం కూడా దేవుడు కలిగజేసి నడిపిస్తారు. అందుకోసం మనం శోధన సహించిన మార్గం ఉండాలి. శోధన సహించితే జీవ కిరీటం మనం పొందుకోవచ్చు. అందుకోసం మనం శోధన సహించితే ఖచ్చితంగా దేవునితో మనం సహవాసం చేసుకోవచ్చు, దేవునితో మనం నడవచ్చు, దేవునితో మన ఆశీర్వాదం, దేవుని నుండి మన ఆశీర్వాదం పొందుకొని ముందుకు సాగవచ్చు. ఈ వాక్యం దేవుడు మన ఆశ్రయించినాక మాట ప్రార్థిస్తాం. దేవా సహాయం చేయండి, జీవన కలిగిన దేవా మీరు ఆశ్రయిస్తామయ్యా. మీరు మాతో మాట్లాడిన వాక్యం ద్వారా వేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తామయ్యా. రోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం కోసం వందనాలు. మమ్మల్ని ఈ వాక్యం ద్వారా గలపరిచండి. శోధన వచ్చిన కూడా నిలబడి ఆ అభిషేకంతో మమ్మల్ని మార్చండి. వాక్యం విన్న వారి జీవితం కూడా గొప్ప కార్యం చేయండి. ఏదాదు శోధన ఉన్నారా, హృదయ గాయాలు ఉన్నారా, సంపూర్ణ విడుదల అనుభవించినాకని ప్రార్థిస్తాను. సాతానికి వెళ్ళే పరిస్థితి దేవా సంపూర్ణమా ఏసునామా లయమైపోయినాకని ప్రార్థిస్తాం. జీవనం దేవా సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. మీ సన్నిధిగా మరిచి చేసే మీ నామకి మార్తల కార్యాలు చూసినట్టు సహాయం చేయండి. అందుకే మేసాన్ని సమర్పిస్తామయ్యా. వేసే అన్ని విషయం మేసాన్ని సమర్పిస్తాం.
ప్రార్థన విని మీరు జవాబు ఇచ్చిన కాబట్టి వందనాలు. అన్ని మగి మేము మీకు ఇస్తాం. వేసిన వాళ్ళు అడుగుతాం తండ్రి. ఆమేన్.